డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నమోదైన కేసు ఏమిటి? కేసు పూర్వాపరాలు, ఆయనపై కేసు పెట్టడం ఏంటి? అంటే దీనికి సంబంధించి ఏమైనా సఫర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏం జరగబోతుంది? సఫర్ అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకోవడం లేదండి. ఇది జహీరాబాద్ నుంచి జరిగినటువంటి కార్యక్రమం. జహీరాబాద్కి మాజీ మున్సిపల్ చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైపు నుంచి ఈ కేసు పెట్టే ప్రయత్నం జరిగింది. కేసు వాళ్ళు స్టేషన్లో కేసు అయితే పెట్టారు. అంటే దాన్ని ఏ మేరకు అంటే ప్రైవేట్ కంప్లైంట్ మీద ఒక డిప్యూటీ సీఎం మీద వచ్చినటువంటి ప్రైవేట్ కంప్లైంట్ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు పోలీసులు అనేది చూడాలి. అయితే కేసు నమోదు చేసినటువంటి వ్యక్తి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఎందుకు హర్ట్ అయ్యాడు? ఆయనే కాదు, చాలామంది హర్ట్ అయ్యారు, మాట్లాడారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ పెహల్గాం తాలూకా దాడి, ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, అంటే తరచూ ఒక మాట వెంకయ్యనాయుడు గారు వాడుతూ ఉంటారు, స్టేజీల మీద వాడేవారు గతంలో. ఆయన యాక్టివ్ పొలిటీషియన్గా ఉన్న రోజుల్లో చాలా తరచూ వాడేవాడు. అదేంటంటే ముస్లింలందరూ టెర్రరిస్టులు కాదండి, కానీ మనకి ఉనికిలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ ముస్లిమ్స్వే అని ఒక మాట మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. ఇప్పుడు అదే ధోరణిలో ఒక వాక్యాన్ని నిర్మించి వాడాలనుకున్నాడు. మరి అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింది? అంటే ఆయన చాలా పద్ధతిగా మాట్లాడాడు. ఆ డైలాగ్ కూడా ముస్లింలందరూ ఉగ్రవాదులని నేను అనటం లేదు అని ఒక సబ్మిషన్ ఇచ్చి, ఉగ్రవాద సంస్థలు ముస్లింవే అధికంగా ఉన్నాయి అనే ప్రస్తావన తర్వాత చేసేవాడు. అశ్వత్థామ హతహ అన్న పద్ధతిలో. ఈయన స్ట్రైట్ అవే మాట్లాడుతూ ఒక చోట ఎక్కడో ఒక మాట తుళ్ళింది. మాట తుళ్ళి అంటే ముస్లింలు ఉగ్రవాదులు, ముస్లింలు అందరూ ఉగ్రవాదులే అన్న టోన్ ధ్వనించేలాగా ఈయన మాట్లాడాడు. ఈ మాట్లాడిన మాటలు చాలామందిని హర్ట్ చేసినాయి. హర్ట్ చేసినప్పుడు యుద్ధ వాతావరణం అలముకుని ఉంది దేశంలో. ఆ సమయంలో మాట్లాడటం ఇబ్బంది అనే ఉద్దేశంతో చాలా వరకు ఆగారు. కానీ తెలంగాణలో జహీరాబాద్లో ఆయన ఒక అడుగు ముందుకేసి ఒక కేసు నమోదు చేశాడు. కొంతమంది ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు, కొంతమంది ముస్లిం ఆర్గనైజేషన్స్ వైపు నుంచి, ఇలా మాట్లాడటం సబబు కాదు అని. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చోట్ల డైలాగ్ డిలీట్ చేసేసారు. దానికి సంబంధించిన ప్రికాషన్స్ జనసేన నుంచి తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్నప్పటికీ రాసిన వార్తలు సర్క్యులేషన్లో ఉన్నాయి, అంతే కదా. అందుకని పవన్ కళ్యాణ్ దీని మీద ఒక క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగానే ఉన్నాడు ఆయన. అంటే జరిగింది ఒక తొందరపాటు చర్య, ఒక తొందరపాటు ఏదో మాట తూలింది, పొరపాటుని దొర్లింది, దాన్ని కట్ చేసుకోవాలనే ఆలోచనతో ఆయన కూడా ఉన్నాడు. ఆయన నేను ముస్లిం పక్షపాతిని అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేశాడు ఆ మధ్య. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఒక సెన్సిటివ్ టైంలో మాట్లాడాడు ఆయన. ఆ సెన్సిటివ్ టైంలో, ఆ ఎమోషన్ రన్ అవుతున్నటువంటి టైంలో వచ్చిన మాట అది. అప్పుడు కూడా కాన్షియస్గా ఉండాలి, అన్కాన్షియస్గా దొర్లింది అది. దానికి ఒక బహిరంగ క్షమాపణ చెప్పేయటం మంచిదే. చెప్పేస్తే ఇవన్నీ ఉండవు. వీళ్ళు ఇప్పుడు కేసు ఉంది కాబట్టి వీళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనేటువంటి గందరగోళం ఏం లేదు. వీళ్ళు కూడా సంయమనంతోనే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అన్ని ప్రైవేట్ కంప్లైంట్లని ఒకేలా స్వీకరించరు పోలీసు వారు. ఏపీలో వచ్చినటువంటి కొన్ని ప్రైవేట్ కంప్లైంట్ల విషయంలో చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యారు పోలీసులు. పోసాని కృష్ణమురళిని ఎంత ఏడిపించారో చూసాం మనం. కానీ ఆ ధోరణిలో వ్యవహరించే పరిస్థితిలో ఇక్కడ లేరు. పవన్ కళ్యాణ్ మీద అంటే ఒక వివరణ అడుగుతారు వెళ్ళి, అది కూడా వెళ్ళి అడిగి ఆయన ఇచ్చిన వివరణ ప్రకారం ఈ కేసును చాలా తీసేయాలని డెసిషన్ జరుగుతుంది. అంతమించి ఆయన అరెస్ట్ చేయడమో లేకపోతే పోసానిలాగా 10 ఏరియాలు తిప్పడమో ఇలాంటి కార్యక్రమం అయితే డెఫినెట్గా ఉండే అవకాశం కదా. అధికారంలో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే టెక్నికల్గా చిరంజీవి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ మనిషి. అందుకని అటువంటి ప్రమాదం ఉండదు. రెండోది, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళటం, అది పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయటం అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా. కుటుంబంలో ఉన్నప్పుడు అలాంటివన్నీ ఏం జరుగుతాయి? ఎన్డీఏకి వ్యతిరేకంగా అరెస్టుల దాకా వెళ్ళి వ్యవహరించాలని రేవంత్ రెడ్డి కూడా అనుకోవడం లేదు. కేంద్రంతో అనవసరమైనటువంటి ఘర్షణ కోరుకోవడం లేదు. అదే ఇక్కడ నమోదైంది కాబట్టి కేసు. అందుకని దాని మీద సీరియస్ యాక్షన్స్ ఏమి ఉండవు. పెద్ద వివరణ అడుగుతారు, డిస్కస్ చేసే అంశం కూడా కాదు.
ఆ వివరణ అడుగుతారు, ఆ వివరణ ఏదో ఇస్తారు, వాళ్ళ ఆఫీస్ నుంచి వస్తుంది అది. దాన్ని యువతల వాళ్ళకి వినిపించి సాటిస్ఫై అయితే కేసు తీసేస్తారు. సార్ ఇప్పుడు ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ నడుస్తున్న తరుణంలో ఇండియా పాక్ మధ్యలో ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి, సర్వత్రా తెల్లారు లేచి మనం సోషల్ మీడియా చూసామంటే ప్రతిదీ యుద్ధం రిలేటెడే, దానికి సంబంధించే రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఆ మాట అలా పొరపాటుని జారాడా, లేకపోతే ఎట్లా అనుకోవాలి? ఎమోషన్, అంతే ఎమోషన్తో వచ్చింది. ఒక ఎమోషన్లో ఉన్నాడు ఆయన. అందరూ మోడీకి అనుకూలంగా నిలబడాలి అని ఆయన బలంగా కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతూ, అంటే ఉగ్రవాద దాడుల్ని ఆయన సీరియస్గా పరిగణిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఆ క్రమంలో దొరికినటువంటి పదం. అంతే తప్ప సీరియస్గా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ మనసుల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ బయట పాజిటివ్గా మాట్లాడుతున్నారు అని మాట్లాడుతూ వెళ్ళిపోయి ఈ మాట అనేసాడు. అంతే తప్ప సీరియస్గా అన్న మాట కాదు. ఒక ఎమోషన్లో ఉన్నాడు ఆయన, ఎమోషన్లో క్యారీ అయిపోయింది.